నా చేతకానితనంలో చూడొద్దు. నన్ను ఇంకా ఇంకా ఇరుకున పెట్టాలని చూడకు. ఇప్పటికే జనం నేను చేసింది తప్పు అని ఫీల్ అవుతున్నారు. కుటుంబం మొత్తాన్ని కాదనుకొని సొంత చెల్లివి కాకపోయినా నీకోసం నేనింత చేశాను. నన్నందరూ పిచ్చిదానిలో చూశారు, ఇప్పుడు కూడా చూస్తున్నారు. అయినా నేనింకా ఆ బాధని సహిస్తున్నాను. నేను కూడా నేను చేసింది తప్పు అని ఫీల్ అయ్యే పరిస్థితి కలిగించొద్దు. నీకిచ్చిన ఆస్తిని తిరిగి తీసుకోవాలి అంటే క్షణంలో పని. దానికి నాకుండాల్సిన రీజన్స్, నాకుండాల్సిన ఎవిడెన్స్లు నాకుంటాయి. శివగామి ఏ పని చేసినా అనాలోచితంగా చెయ్యదు అని ఆలోచించుకో శిశిరా. ఏంటి బెదిరిస్తున్నావా? నాకు సపోర్ట్గా నిలబడ్డానికి నా కుటుంబం ఉంది. బలమైన భర్త, తెలివైన అత్తయ్య ఉన్నారు. నన్ను నువ్వు బెదిరిస్తే నేను బెదిరిపోయి ఒంటరిగా కుమిలిపోతానని అనుకుంటున్నావేమో. నా కన్నీటి చుక్క చూస్తే రక్తం కళ్ళ చూసే నా భర్తున్నాడు. ఆ ప్రేమ నిజమైన ప్రేమో రాక్షస ప్రేమో నీకు త్వరలోనే అర్థం అవుతుంది శిశిరా. నేను చెప్పేది నీ మంచికే, ఆలోచించుకో. దురాశ దుఃఖానికి చేటు అంటారు. ఎవరో మాటలు విని నీ వ్యక్తిత్వాన్ని నువ్వు చంపుకొని బతకొద్దు. నువ్విప్పుడు కొన్ని కంపెనీలు నడుపుతున్నావు. ఏది మంచి, ఏది చెడు, ఏ నిర్ణయం కరెక్ట్, ఏ నిర్ణయం కరెక్ట్ కాదు అని ఆలోచించుకునే తెలివి నీకు ఉందనే అనుకుంటున్నాను. దయచేసి సొంత బుర్రని వాడు. స్వయంగా నిర్ణయాలు తీసుకుంటే నీకు మంచిది, నాకు మంచిది. నాకే మంచి జరుగుతుంది. నువ్వు చెప్పే సలహాలు వింటే ఆ మంచేదో నీకు జరుగుతుంది తప్ప నేను బాగుండేదేమీ లేదు. చిన్న వయసులో నాకు తెలియకుండా జరిగిన ఆస్తి పంపకాల విషయం నాకు తెలీదు. ఈ ఇల్లు వారసత్వపు ఆస్తి. రియల్ డాక్యుమెంట్స్ని తవ్వి తీస్తేనే కదా అసలు నిజాలన్నీ బయటపడేది. ఇదంతా నువ్వు ఫూలిష్గా ఆలోచిస్తున్నావు. నాకు నిన్ను చూస్తుంటే ఇంకా ఆ చిన్నతనపు ఛాయలు పోలేదు అనిపిస్తుంది. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్లిన కుటుంబం అసలెలాంటిదో తెలుసా నీకు? ఆది నిజస్వరూపం తెలుసా నీకు? అసలు నిన్ను ఏ ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాడో ఆ విషయమైనా తెలుసా నీకు? చూడు శివగామి, నా గురించి మాట్లాడు. అక్కవని సైలెంట్గా ఉంటాను. కానీ నా కుటుంబం గురించి కానీ నా భర్త గురించి కానీ తక్కువగా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నీకు ఇదే నా లాస్ట్ వార్నింగ్. సరే శిశిరా, ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలన్నీ గుర్తుపెట్టుకో. ఏది మర్చిపోకు. రాను రాను నీ బిహేవియర్కి, నువ్వు మాట్లాడిన మాటలకి నువ్వే పశ్చాత్తాపడతావు. అది నిజం కాదు కదా. నా భర్తకి గాని నా అత్తకి గాని నీకున్నంత కల్మషం లేదు. నీ మనసులో ఉన్నంత విషం వాళ్లలో లేదు. ఇలా చిన్న చిన్న విషయాలకి ఫోన్ చేసి పద్దక నన్ను ఇబ్బంది పెట్టదు. నాకున్నది చాలా చాలా వాల్యుబుల్ టైం. నీలాగా పని పాట లేకుండా ఖాళీగా లేను. వస్తాను. ఇక్కడంతా అదోలా ఉంది. నేనన్నీ గమనిస్తూనే ఉన్నాను, కానీ ఏమీ తెలియటం లేదు. ఇప్పుడేమీ చెప్పలేను. ఈసారి కలిసినప్పుడు అన్నీ వివరంగా చెప్తాను. ఓకే, ఉంటాను. నేను అవసరమైతే ఫోన్ చేస్తాను.
హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ మేడం. ఫోన్లోనేమో చక్కగా మాట్లాడుతున్నావు, మాతో ఏమో ఇలా మాట్లాడుతున్నావు. ఎవరు ఫోన్లో? నథింగ్ అండి. ఇవ్వవే. నాట్ గివింగ్ అండి. ఏంటి దాస్తున్నావు? నాట్ హైడింగ్ అండి. ఇవ్వు. ఇవ్వవే. ఉమ్. హలో, ఏ ఎవరే నువ్వు? మా చెల్లె నంబర్ నుంచి కాల్ చేస్తున్నావు? అది ఎవత్వే నువ్వు? నా చెల్లెలి ఫోన్ కొట్టేసి అదే నంబర్ నుంచి నాకు కాల్ చేస్తావా? నీకు బుద్ధుందా, జ్ఞానం ఉందా? ఎక్కడుంటావో చెప్పు, వచ్చి నీకు గుండుకి ఇస్తా, నిన్ను జైలుకు పంపిస్తా, నిన్ను గాడిద మీద ఎక్కించి ఊరేగిస్తా. ఎంత ధైర్యమే నీకు? ఎవడి వీడు నాకు గుండు గీసి గాడిద మీద ఎక్కించి ఊరేగిస్తానంటున్నాడు? ఏంటే గాల్లోకి చూస్తున్నావు? ఇమాజినింగ్ మీరు గుండు డాంకింగ్ గోయింగ్. ఏయ్, నిన్ను ఇంకోసారి ఈ నంబర్కి కాల్ చేస్తే చంపేస్తాను. పనిచేసుకోపో. ఇదేదో అనుమానాస్పదంగానే వ్యవహరిస్తోందే. దీని గుట్టు తెలుసుకోవాలి. మంజు ఇది చూసావా? పెద్ద అపార్ట్మెంట్స్ కడుతున్నారట. శివగామి గారు తెలుసు కదా? తెలుసు, వాళ్ళ కంపెనీదే ఇది. ఇందులో ఖచ్చితంగా ఫ్లాట్ తీసుకుంటే బాగుంటుంది. అవును, నేనైతే ఇందులో ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నాను. తీసుకో, బాగుంటుంది. ఏంట్రా, ఏం చూస్తున్నావు? ఇదొక ఫ్లాట్ యాడ్. భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ది ఫ్లాట్స్ కట్టిస్తున్నారంట. అందులో ఫ్లాట్స్ తీసుకోవాలంటే దాని విలువ ₹1 కోటి. ముందే 75 లక్షలు కట్టాలంట. బావుంది కదా, మనం కూడా ఇల్లు కట్టుకోవాలనుకున్నాం కదా, ఇందులో ఫ్లాట్ తీసుకుందాం, బావుంటుంది. తీసుకుందాం. మ్మ్. నాన్న, చెప్పు బావని. నువ్వేదో ముఖ్యమైన పని మీద వెళ్తున్నావు కదా, అందుకే ఎక్కడికి అని అడగలేదు. నీకు ఆ మాత్రం జ్ఞానం ఉంది. చాలా మంచి విషయం. నిజంగానే చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. ఈరోజు నేను చేయబోతున్న పని మన జీవితాలనే మలుపు తిప్పుతుంది. నిజంగానా నాన్న? అయితే ఆ పని అయ్యాక పెద్ద పార్టీ ఇవ్వాలి. అలాగే కన్నా, నీకు పెద్ద పార్టీ ఇస్తాను. అమ్యూజ్మెంట్ పార్క్ కూడా తీసుకెళ్తాను. సరేనా? ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ కన్నా. శివగామి, ఈరోజు చాలా క్రూషియల్ డే. మన జీవితాల్ని మలుపు తిప్పబోతున్న రోజు. ఈ రోజుతో అగ్రిమెంట్కి సంబంధించిన పనులన్నీ అయిపోతాయి.